నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దళిత గిరిజనుల సంక్షేమంపై చంద్రబాబు సమీక్ష ప్రతి కుటుంబం నెలకు 10,000 ఆదాయాన్ని ఆర్జించే చర్యలు చేపట్టాలని మార్గనిర్దేశనం గ్రేటర్ వరంగల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కేసీఆర్ సమీక్ష పరిశుభ్రత చెట్ల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు మిషన్ కాకతీయకు హరిత వాతావరణ నిధి నుంచి 2,000 కోట్ల గ్రాంట్ ఏప్రిల్ 2, 3 వారాల్లో ఉత్సవాలు నిర్వహిస్తామన్న హరీష్ తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగిన ఎండలు వడగాల్పుల తీవ్రతకు అనంతపురంలో చిన్నారి మృతి అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రత్యేక కార్యాచరణ వచ్చే జూన్ వరకు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్న దేవినేని జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు దిశలో పీడీపీ అడుగులు శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన మెహబూబా ముఫ్తీ రేపు గవర్నర్తో భేటీ దేశవ్యాప్తంగా సంబరంగా హోలీ వేడుకలు రంగుల కేళీలో సాధారణ ప్రజలతో మమేకమైన ప్రముఖులు ఢిల్లీలో కేంద్ర మంత్రుల సందడి ఆంధ్రప్రదేశ్లో దళిత గిరిజనులు అన్ని వర్గాలతో సమానంగా అభివృద్ధి సాధించే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ మేరకు దళిత గిరిజన సంక్షేమంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ప్రతి పేద కుటుంబం నెలకు కనీసం 10 నుంచి 15,000 రూపాయల ఆదాయం ఆర్జించే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు కార్పొరేట్ స్థాయి విద్య ఆరోగ్య పరిరక్షణ సహా వివిధ అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు ఎస్టీల కోసం వివిధ పథకాలను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ వాటి అమలు తీరు సంక్షేమంపై సమీక్ష నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులతో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక అమలు ఆయా వర్గాల అభ్యున్నతి కోసం చేపడుతున్న చర్యలపై సమీక్షించి అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. ఎస్సీ ఎస్టీలోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు సంక్షేమ వసతి గృహాల సంఖ్య సౌకర్యాలను పెంచాలని చంద్రబాబు సూచించారు. పేదలకు రాయితీ ఆహార పంపిణీ కోసం మహారాష్ట్రలో అమలు చేస్తున్న తరహాలో పోలవరం ప్రాంతాన్ని మోడల్గా తీసుకుని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేసి దళిత గిరిజనులు స్వయం శక్తితో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎవ్రీ ఫ్యామిలీ పేద ఫ్యామిలీ ఇంట్లో ఉండేవాడు ఒకరోజు ఇంట్లో మెంబర్ గా ఉండాలి. వన్స్ వీళ్ళుగాని వచ్చారంటే అదే మరిగా మిగిలినటన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని ఆ ఇంట్లో ఉండే కెపాసిటీని బట్టి స్కిల్ ని బట్టి వాళ్ళ పరిస్థితులు బట్టి మనం టార్గెట్ చేసేటి అన్ని కూడా ఆల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వాళ్ళ ద్వారా టార్గెట్ చేసి మినిమం నెలకు ఒక 10,000 15,000 రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసే పరిస్థితి రాగలిగితే దట్ ఈస్ అవర్ ఐడియా. ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి ఫలాలు అందుకోవాలంటే వారి ఆరోగ్య పరిరక్షణే ప్రధానమని చెప్పిన చంద్రబాబు ఈ దిశలో ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. ఒక పక్క వెల్ఫేర్ మనం చేసిన వెల్ఫేర్ ఇప్పుడు హెల్త్ ఉంది. ఆల్ మెడికల్ టెస్టులన్నీ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ట్రీట్మెంట్ ఫ్రీ చేస్తున్నాం. వైద్య పరీక్షలు చేస్తున్నాం. భవిష్యత్తులో ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ఇవైతే చాలా వరకు మెరుగైన హెల్త్ కండిషన్స్ మనం ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది. వచ్చే నెలలో అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం మరింత కృషి చేసే విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు గృహ నిర్మాణాలకు సంబంధించి రహదారులు మురుగునీటి పారుదల వ్యవస్థ ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన మౌలిక సదుపాయాలు లేకుండా గత పాలకులు నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని ఇకపై అలాంటి పరిస్థితులు తలెత్తకుండా మెరుగైన వసతులతో బడుగు బలహీన వర్గాల ఇళ్ల సముదాయాలు నిర్మించి ఇవ్వాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు సుందరీకరణకు ప్రాధాన్యమిస్తూ ఇళ్లు నిర్మిస్తే లబ్ధిదారులే పూర్తి చేయించుకునే బాధ్యత తీసుకుంటారని వివరించారు. ప్రభుత్వం నిర్మించే ఇళ్లు ఎలా ఉండాలనే అంశంపై మంత్రుల బృందంతో చర్చించి సాధ్యమైనంత త్వరగా స్పష్టతకు రావాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణంలో అవసరమైతే ప్రైవేటు నిర్మాణదారులకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తున్నామన్న చంద్రబాబు ఆర్కిటెక్టులు విశ్వవిద్యాలయాల్లో నిర్మాణ రంగ విద్యను అభ్యసించే విద్యార్థుల భాగస్వామ్యంతో టౌన్షిప్స్ నిర్మాణాలు జరగాలని తెలిపారు. ఏప్రిల్ 8న ఇంటింటా ఉగాది ఇంటికి పునాది అనే కార్యక్రమం ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సన్నాహాలు చేస్తోంది. 2016-17 బడ్జెట్లో కేటాయించిన 300 కోట్ల రూపాయలతో గ్రేటర్ వరంగల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. వరంగల్ మహానగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చాలని సూచించారు.
హన్మకొండలో మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కుమారుడి పెళ్లికి హాజరైన కేసీఆర్ తెరాస నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో వరంగల్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. వరంగల్ ప్రధాన రహదారులపై పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణ చేపట్టడం సహా బస్ బేలు, కూరగాయల మార్కెట్లు, మరుగుదొడ్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. 70 ఎకరాల్లో స్మృతివనం, 100 ఎకరాల్లో థీమ్ పార్క్ నిర్మించేందుకు పనులు ప్రారంభించాలన్నారు. ప్రస్తుత వరంగల్ కలెక్టరేట్ స్థానంలో సమీకృత భవన సముదాయం నిర్మించాలని సూచించారు. వరంగల్లో మంచినీరు, వరంగల్ గ్రామీణ ప్రాంతానికి సాగునీరు అందించే ఎస్ఆర్ఎస్పీ కాలువల మరమ్మతుపై సమీక్ష నిర్వహించారు. మిషన్ కాకతీయ పథకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పర్యావరణ హిత కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఏర్పాటు చేసిన హరిత వాతావరణ నిధి కింద గ్రాంట్ పొందే అవకాశం మిషన్ కాకతీయకు దక్కిందన్నారు. తద్వారా రాష్ట్రానికి 2,000 కోట్ల రూపాయలు రానున్నాయని హరీష్ రావు చెప్పారు. మిషన్ కాకతీయ 2వ దశ పనులను హన్మకొండలోని పద్మాక్షి గుండం వద్ద ప్రారంభించిన ఆయన మొదటి దశలో వరంగల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం సహా అన్ని జిల్లాలకు ఆదర్శంగా మారిందని పేర్కొన్నారు. 2వ దశలోనూ అదే స్ఫూర్తితో పనులు చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ మొదటి 2 వారాలను మిషన్ కాకతీయ వారోత్సవాలుగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి పట్టణ ప్రాంత చెరువులకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో చెరువుల నిండా నీళ్లుంటే ఆ పట్టణంలో ఉండే బోర్లల్లో నీటి లభ్యత పెరుగుతుంది. అదర్వైజ్ ఏమైతుంది, పట్టణాల్లో 1000 ఫీట్లు 1200 ఫీట్లు పోతుండ్రు బోర్ల కోసం. కానీ ఆ పట్టణం చుట్టూ ఉండే చెరువులు ఎప్పుడు జలకలతో ఉంటే 300కు 200 ఫీట్లకే పట్టణ ప్రజలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పట్టణాల్లోని అన్ని చెరువులను కూడా బాగు చేసే కార్యక్రమం చేస్తున్నాం. భానుడి ప్రతాపానికి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఉత్తర వాయువ్య భారతం నుంచి వస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో వీస్తున్న వడగాల్పులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. వడగాల్పుల మరణాలు కూడా కొనసాగుతున్నాయి. వేడిగాలులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలకు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు ధరిత్రిపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలోనే ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఇప్పటికే రాయలసీమలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాధారణం కంటే 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వడగాల్పులతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. అనంతపురం, కర్నూలు, నంద్యాలలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప, తిరుపతిలలో 41, విజయవాడ, జంగమేశ్వరపురం 40, నెల్లూరులో 39, ఒంగోలు, తుని, ఆరోగ్యవరంలో 38 డిగ్రీలు, కావలి 37, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, బాపట్లలో 36 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, మెదక్, నల్గొండ, నిజామాబాద్, హన్మకొండ, భద్రాచలంలో 41 డిగ్రీలు, రామగుండం, హైదరాబాద్లో 40 డిగ్రీలు, ఆదిలాబాద్లో 39, హకీంపేటలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు వడగాల్పుల దెబ్బకు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగనహల్లిలోని ఓ కోచింగ్ సెంటర్లో 4వ తరగతి విద్యార్థి వడదెబ్బతో మృతి చెందింది. 10 అడుగుల ఎత్తులో ఉన్న రేకుల షెడ్లో తరగతులు నిర్వహిస్తుండగా 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సహా కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్ని చోట్ల ఉండాలి. అందరూ కొంచెం వాటర్ ఎక్కువ తాగాలి. సాల్ట్ కూడా ఎక్కువ తీసుకోవాలి. సాల్ట్ లేకపోతే ఈ చెమట ద్వారా సాల్ట్ ఎక్కువ పోయి సాల్ట్ డిప్లీషన్ వచ్చి వాళ్ళకి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ టెలికాన్ఫరెన్స్ తీసుకుని అందరికీ మా హెల్త్ డిపార్ట్మెంట్లో అందరికీ చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వాసుపత్రులను అప్రమత్తం చేసింది. మరో 2 రోజులు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లటం వాయిదా వేసుకోవాలని, తప్పనిసరైతే సూర్యకిరణాలు నేరుగా పడకుండా ముఖానికి వస్త్రం ధరించడం సహా శీతల పానీయాలు సేవించాలని వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తాగునీటి ఎద్దడిని తట్టుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. వేసవి తీవ్రత దృష్ట్యా కృష్ణా డెల్టాకు ఉత్తరాంధ్ర, రాయలసీమలకు జూన్ వరకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్న ఆయన ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు బుగ్గవాగు ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీరు అందిస్తామని చెప్పారు. కృష్ణా డెల్టాకు 2 టీఎంసీల నీరు ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసినట్లు వెల్లడించిన ఉమా
విశాఖ, విజయవాడ కార్పొరేషన్లకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మరోవైపు ప్రాజెక్టుల విషయంలో తనను లస్కర్గా జగన్ సంబోధించడంపై మండిపడిన ఉమా, ఆయన తండ్రి వైఎస్ సాగునీటి ప్రాజెక్టు కాలువల్లో అవినీతి పారిస్తే తమ ప్రభుత్వం నీళ్లు పారించే ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు. శాసనసభ్యులు నీ మీద తిరుగుబాటుగా తెలుగుదేశంలోకి వస్తా ఉంటే ఎన్నికలు పెట్టు, అసెంబ్లీ రద్దు చేయి, వాళ్ళని ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాం, ప్రజల ఆశీర్వాదం తీసుకుంటాం, మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు. నువ్వు ఇవాళ మమ్మల్ని బంగాళాఖాతంలో కాదు, నిన్ను ప్రజలు బంగాళాఖాతంలో కలిపేది రోజుల దగ్గరికి వచ్చినాయి. నీ అవినీతి కేసులు నిన్ను తరుముకొస్తా ఉంటే నువ్వు మమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతావా? ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తులతో టైమ్ మ్యాగజైన్ రూపొందిస్తున్న జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ ముందంజలో ఉన్నారు. మొత్తం 100 మంది వ్యక్తులతో జాబితాను రూపొందిస్తుండగా అంతర్గతంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ ఆర్థిక సంస్కరణల అమల్లో ముందుకు సాగుతున్న మోదీ ప్రపంచ ఆర్థికాభివృద్ధికి నేతృత్వం వహించే భారత్ను నడిపిస్తున్నారని టైం పత్రిక వ్యాఖ్యానించింది. గతేడాది కూడా మోదీ 100 మంది జాబితాలో నిలవగా ఈసారి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా రేసులో ముందంజలో ఉన్నారు. మహిళల టెన్నిస్ డబుల్స్లో నెంబర్ 1 ర్యాంకులో ఉన్న సానియా భారత్లో మహిళా టెన్నిస్ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తున్నారని టైం తెలిపింది. బాలీవుడ్లో అధిక పారితోషికం అందుకున్న నటిగా రికార్డు సృష్టించిన ప్రియాంక హాలీవుడ్లో క్వాంటకమ్ సీరియల్లో ఆకట్టుకుందని టైం పత్రిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 127 మంది వ్యక్తులు రేసులో ఉండగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ సీఈఓలు సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, మార్క్ జుకర్బర్గ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, మయన్మార్లో ప్రజాస్వామ్యం కోసం పోరాడి గెలిచిన ఆంగ్ సాన్ సూకీ ఉన్నారు. టైం తుది జాబితా వచ్చే నెలలో వెలువడనుంది. 2008లో ముంబైపై ఉగ్రదాడికి ముందే శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేను హతమార్చాలని లష్కర్-ఏ-తోయిబా కుట్ర పన్నినట్లు పాకిస్తానీ, అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. బాంబే సెషన్స్ కోర్టు జరుపుతున్న విచారణలో భాగంగా ఈ విషయాన్ని తెలిపిన హెడ్లీ ఠాక్రేను హతమార్చేందుకు లష్కర్-ఏ-తోయిబా నియమించిన వ్యక్తి పోలీసులకు చిక్కినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఆ వ్యక్తి పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడని తెలిపిన హెడ్లీ శివసేన భవన్ను తాను కూడా 2 సార్లు సందర్శించినట్లు వివరించాడు. బాల్ ఠాక్రేను కాకుండా లష్కరే లక్ష్యంగా చేసుకున్న ఇతరుల వివరాలపై అడిగినప్పుడు మాత్రం హెడ్లీ తనకు తెలియదని తెలిపాడు. ముంబైపై ఉగ్రదాడి కేసులో అప్రూవర్గా మారిన హెడ్లీ ఇప్పటికే కోర్టు విచారణలో అనేక కీలక విషయాలు వెల్లడించగా ప్రస్తుతం ముంబై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అబూ జిందాల్ తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇదే సమయంలో లష్కరే సంస్థ తనకు ₹1 కూడా ఇవ్వలేదన్న హెడ్లీ తానే ఆ సంస్థకు 70 లక్షల వరకు ఇచ్చినట్టు చెప్పాడు. దేశంలో విశ్వవిద్యాలయాలపై కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తోందని జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ ఆరోపించారు. విద్యార్థుల సంఘటిత శక్తిని దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే వరుసగా విశ్వవిద్యాలయాల్లో భావ ప్రకటన స్వేచ్ఛను కట్టడి చేస్తోందని హైదరాబాద్లో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కన్నయ్యపై ఓ వ్యక్తి బూటు విసరడం కలకలం రేపింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో సిపిఐ నేతలతో కలిసి పాల్గొన్న జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు కొనసాగించారు. భారతమాత దేశభక్తి పేరుతో హిందూ జాతీయవాదాన్ని రుద్దే ప్రయత్నాల్ని అంగీకరించబోమన్న అతడు 3 రంగుల జెండా ప్రతీకగా నిలిచే భారతమాతని 100 కోట్ల ప్రజలకు నిజమైన మాత అవుతుందని వ్యాఖ్యానించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ స్టడీ సెంటర్ మూసివేతతో ప్రారంభమైన ప్రభుత్వ అణిచివేత పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, హెచ్సియు, జేఎన్యూ, జాదవ్పూర్, అలీఘడ్, అలహాబాద్ విశ్వవిద్యాలయాలకు విస్తరించిందన్నారు. విద్యార్థి మేధావులే లక్ష్యంగా జరుగుతున్న దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని ఉద్ఘాటించారు. ఈ సమయంలో కన్నయ్యపై గో సంరక్షక్ దళకు చెందిన నరేష్, పవన్ కుమార్ బూట్లు విసిరారు. ముందుగానే సభలోకి ప్రవేశించిన నరేష్ కన్నయ్య మాట్లాడటం ప్రారంభించగానే 2 బూట్లు తీసి విసిరగా పవన్ లేచి కన్నయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. భారత్ మాతాకి జై అంటూ బిగ్గరగా అరిచారు. సభలో కూర్చున్న వామపక్షాల కార్యకర్తలు నరేష్ ను చితకబాదారు. అతన్ని కొట్టొద్దని కన్నయ్య పదే పదే విజ్ఞప్తి చేసినా వదలకపోవటం వల్ల పోలీసులు నరేష్, పవన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్లీజ్ 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 कुछ मत कहिए, छोड़ दीजिए, कुछ मत कहिए उनको कुछ मत कहिए, बैठ जाइए आप लोग बैठ जाइए आप लोग. ప్రచారం పొందాలనుకునే వారే ఇలాంటి పనులు చేస్తారన్న కన్నయ్య బూట్లో రాళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. क्योंकि ये देश गांधी का देश है, कुछ भी कर लो, गोडसे का मंदिर नहीं बनेगा यहाँ पर, कुछ भी कर लो ये नहीं होने वाला है. यह देश भगत सिंह का देश है और भगत सिंह कहते हैं कि इनकलाब विचारों के स्थान पर तेज होगा, जूता और पत्थर मारने से नहीं होगा. कुछ भी कर लो, बोलने की आजादी को लेकर संघर्ष कर रहे हैं और बोलते रहेंगे. హెచ్సియులో రోహిత్ మరణానికి వ్యతిరేకంగా ప్రారంభమైన సామాజిక న్యాయ పోరాటం కొనసాగిస్తామని కన్నయ్య స్పష్టం చేశారు.
కన్నయ్య కుమార్ విజయవాడ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఐవీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో వామపక్షాలు ఏర్పాటు చేసిన సమావేశానికి కన్నయ్య హాజరు కాగా సభను అడ్డుకునేందుకు భాజపా అనుబంధ సంఘాల నేతలు కార్యకర్తలు ప్రయత్నించారు. కన్నయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఏబీవీపీ బీజేవైఎం కార్యకర్తలపై ఏఎస్ఎఫ్ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో బీజేవైఎం కార్యకర్తను చితకబాదారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయం వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కన్నయ్య కుమార్ గన్నవరం విమానాశ్రయం చేరుకోగానే ఏబీవీపీ బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రతో కుదిరిన సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందాల విషయంలో తెరాస ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని తెలుగుదేశం నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. కేవలం మహారాష్ట్ర చెప్పింది అంగీకరించి రావడం తప్ప అక్కడికి వెళ్లి సాధించేదేమీ లేదని ఆయన అన్నారు. మహారాష్ట్ర అభ్యంతరం మేరకే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తు తగ్గించామని చెబుతున్న ప్రభుత్వం దానివల్ల జరిగే నష్టం వివరాలను కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాల వల్ల నష్టాన్ని ప్రశ్నించాలని చూస్తున్న నీటిపారుదల నిపుణులను కూడా ప్రభుత్వం కట్టడి చేస్తోందని రావుల విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ సైకిల్ ఎక్కారు. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సాయి ప్రతాప్ లాంఛనంగా తెలుగుదేశంలో చేరారు. విభజన తర్వాత అస్తవ్యస్తంగా మారిన ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి చేయూత అందించేందుకే తాను తెలుగుదేశంలో చేరినట్లు సాయి ప్రతాప్ తెలిపారు. జగన్ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వైకాపా నుంచి కూడా అనేక మంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ప్రకాశం జిల్లా చిన్నకొత్తపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు సహా 5 ప్రాణాలు కోల్పోయారు. అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై కారు బోల్తా పడగా 4 అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మృతులు నెల్లూరు జిల్లా జూడుపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారని చెప్పిన పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. పలు ప్రాంతాల్లో నిన్న హోలీ జరుపుకుంటే ఉత్తరాది సహా అత్యధిక రాష్ట్రాల్లో ఇవాళ ప్రజలు రంగుల కేళిలో మునిగి తేలారు. కేంద్ర మంత్రులు సహా వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా తదితరుల ఇళ్లలో ఆనందోత్సాహాల మధ్య హోలీ సంబరాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా హోలీ వేడుకను ఇవాళ ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఆబాల గోపాలం వసంతోత్సవంలో మునిగి తేలారు. రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ పక్షాల నేతలు ప్రజలతో మమేకమై రంగులకేలి ఆడారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో భాజపా కార్యకర్తలు, నేతలు హోలీ సంబరాలు జరుపుకున్నారు. రాజ్నాథ్ డప్పు వాయించగా కార్యకర్తలు నృత్యాలు చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో హోలీ సందడి నెలకొంది. కుటుంబ సభ్యులతో కలిసి వెంకయ్య వేడుకలు జరుపుకున్నారు. మరో మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నివాసంలో నిర్వహించిన హోలీ సంబరాల్లో మిఠాయిలు పంచారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసాల్లో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. కార్యకర్తలు, నాయకులు తమ నేతలను రంగుల్లో ముంచెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో చిన్న పెద్ద అంతా రంగులు జల్లుకుంటూ ఆటపాటల్లో మునిగితేలగా గంగా తీరంలో సందడి వాతావరణం నెలకొంది. విదేశీయులు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ మధురలో వేలాది మంది హోలీ సంబరాల్లో పాల్గొనగా ప్రముఖ మందిరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, గుజరాత్లోని అహ్మదాబాద్, బీహార్ రాజధాని పట్నాలో చిన్నా పెద్ద కలిసి హోలీ సంబరాల్లో మునిగి తేలారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు, ప్రపంచ దేశాల నిరసనలను లెక్క చేయకుండా వరుస క్షిపణి ప్రయోగాలు చేపడుతున్న ఉత్తర కొరియా ఈసారి ఘన ఇంధనంతో నడిచే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా ప్రయోగించినట్టు వెల్లడించింది. అమెరికా, దక్షిణ కొరియాలే లక్ష్యంగా క్షిపణి సంపత్తి పెంచుకుంటున్నట్లు చెబుతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఘన ఇంధనంతో నడిచే రాకెట్ ప్రయోగంపై హర్షం వ్యక్తం చేశారు. శత్రువులపై ఏ దయా చూపకుండా నిర్వీర్యం చేయడంలో ఈ రాకెట్ ఇంజిన్ ఎంతో ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. సాధారణంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా బేస్లు, దక్షిణ కొరియాలోని లక్ష్యాలు ఛేదించేందుకు ఉద్దేశించిన క్షిపణుల్లో ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తున్న ఉత్తర కొరియా వాటి ప్రయోగానికి అధిక సమయం తీసుకుంటున్నందున క్షణాల్లో ప్రయోగించేందుకు అవకాశం కల్పించే ఘన ఇంధన రాకెట్లను అభివృద్ధి చేసినట్టు తెలిపింది.
బెల్జియం రాజధాని బ్రసెల్స్లో వరుస పేలుళ్లకు పాల్పడిన ఐఎస్ ఆత్మాహుతి దళ సభ్యులు కాకుండా పేలని సూట్ కేసు బాంబుతో వచ్చి తప్పించుకున్న వ్యక్తిని కూడా గుర్తించారు. బ్రసెల్స్ విమానాశ్రయం, మాల్బీక్ మెట్రో రైల్వే స్టేషన్లలో ఖలీద్ ఎల్ బక్రౌ, ఇబ్రహీం ఎల్ బక్రౌ ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు గుర్తించగా, పేలుడు పదార్థాలు తయారు చేసే నజీం లాచరోయ్ విమానాశ్రయంలో 2 ఆత్మాహుతి దాడికి ప్రయత్నించినట్టు బెల్జియం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ముగ్గురికి ప్యారిస్ ఉగ్రదాడితో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు బ్రసెల్స్లో వరుస బాంబు పేలుళ్ల తర్వాత ఆచూకీ లేకుండా పోయిన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేష్ను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా చెప్పారు. రాఘవేంద్రన్ చివరగా బ్రసెల్స్ మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఫోన్ కాల్ మాట్లాడినట్టు గుర్తించామని సుష్మా తెలిపారు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణం తర్వాత రాజకీయ సంక్షోభంలో ఉన్న జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. శ్రీనగర్లోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన పీడీపీ శాసనసభ్యులు మెహబూబాను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఫ్తీనే పీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఆ పార్టీ సీనియర్ నేత ముజఫర్ బేగ్ వెల్లడించారు. కశ్మీర్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ఇప్పటికే ప్రధాని మోదీతో చర్చించిన ముఫ్తీ రేపు గవర్నర్తో సమావేశం కానున్నారు. అర్జెంటీనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా టాంగో నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బ్యూనస్ ఎయిర్స్లో సతీమణి మిచెల్తో కలిసి అర్జెంటీనా అధ్యక్షుడు ఇచ్చిన విందులో పాల్గొన్న ఒబామా ఆ దేశ సంప్రదాయ నృత్యం టాంగోను తిలకించారు. ఆ సమయంలోనే టాంగో నృత్యకారిణి ఒబామాను డాన్స్ చేసేందుకు ఆహ్వానించగా తొలుత కాస్త అయిష్టత చూపిన ఒబామా తర్వాత ఆమెతో నృత్యం చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.